హాయ్ అండి, నేను మీ మంజుని. ఈరోజైతే నేను మీకు గోధుమ రవ్వతో ఉప్మా చేసి చూపిస్తానండి. దానికి కావాల్సినవి గోధుమ రవ్వ, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు అనమాట. ఇంకా పోపు దినుసులు, కరివేపాకు. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసినాక పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. పోపు దినుసులు లైట్గా వేగినాక అది ఆవాలు చిటపట్లాడినాక ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసుకోవాలి. అవి దూరగా వేగినాక టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటా ముక్కలను వేసుకొని చిటికెడు పసుపు, అలాగే దానికి తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. వేసుకొని అవన్నీ మగ్గినాక గ్లాస్కి 2 గ్లాసులు అండి వాటర్. గోధుమ రవ్వకైతే, అదే బొంబాయి రవ్వకైతే గ్లాస్కి 4 గ్లాసులు వేసుకుంటాం. దీనికైతే గ్లాస్కి 2 గ్లాసులు అయితే సరిపోతుంది అనమాట. అవి మగ్గినాక ఇంకా నేనైతే ఓ పక్క బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టినానండి. అలాగే బ్రేక్ఫాస్ట్ టైంకి నేను సండే కాబట్టి ఫ్రూట్స్ కూడా పెడతానండి. పిల్లలకైతే ఫ్రీగా ఉంటారని అన్నీ అరేంజ్ చేస్తానన్నమాట. చూడండి, గ్లాస్కి 2 గ్లాసులు అయితే వాటర్ పెట్టినానమాట, పోసిన. ఇవి మరిగినాక ఈ రవ్వ అయితే వేసుకోవాలండి. వేసుకొని కాసేపు మూత పెడితే చక్కగా మగ్గిపోతుంది అనమాట. దించే ముందు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దించుకుంటే బాగుంటుంది, పుసుపుసుగా వస్తుంది అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి మాది. ఈ రవ్వని వేయించుకొని అవసరం లేదండి. చిన్న రవ్వ ఉంటుంది, అదైతే వేయించుకోవాలి, కానీ ఇది వేయించుకొని అవసరం లేదనమాట. చూడండి, ఇదేనండి బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా, ఇంకా బాయిల్డ్ ఎగ్, ఫ్రూట్ అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉప్మా అయితే చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అలాగే మా చిన్న పాప ఉప్మా తిందని ఆమెకైతే బాయిల్డ్ ఎగ్ చేసి రైస్ పెట్టినానండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్ చేసుకోండి. బాయ్.